అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి 2025లో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ మీరు క్వాలిఫికేషన్ అయితే 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు మీకు. అండ్ మీకు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి వాళ్ళు కూడా అదే అప్లై చేసుకోవచ్చు. మీకు 1 మంత్‌కి సాలరీ వచ్చేది ₹25,000 మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫుల్‌గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ చాలామంది వీడియో చూసి వదిలేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి. సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేదిక్ సైన్స్ వాళ్ళతో మనకి ఈ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారు? ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు? మీకు ప్రతిదీ చూపిస్తాను లైవ్‌గానే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే crrais.nic.in ఈ వెబ్‌సైట్‌లో మనకి సెంట్రల్ కౌన్సిల్ నుంచి అయితే మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, మనం చూసుకున్నట్లయితే వాళ్ళ నుంచి మనకు ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. సో, ఇదైతే మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానెల్‌లో అన్ని జెన్యూన్ వీడియోసే అప్‌లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను గైస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ది సెంట్రల్ కౌన్సిల్ రిసర్చ్ వాళ్ళతో మనకి ఇది గ్రూప్ ఏ విభాగంలో, గ్రూప్ బి విభాగంలో అండ్ గ్రూప్ సి విభాగంలో మనకైతే పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే గైస్ మీకు అప్లికేషన్‌లో మనకి స్టార్టింగ్ డేట్ అంటే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. మీకు ఎప్పటి నుంచో మనకి స్టార్టింగ్ డేట్ వాళ్ళైతే మనకి 1 ఆగస్ట్ నుంచి అయితే చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనకి చివరి తేదీ వచ్చేసి మనకి 31 ఆగస్ట్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ విభాగంలో అని అండ్ నెక్స్ట్ గ్రూప్ బి అని. నేనైతే మీకు గ్రూప్ సి గురించి చెప్తాను. ఎందుకంటే గ్రూప్ సిలో మనకైతే మెయిన్‌గా 10థ్ క్లాస్ గురించి మనకి క్వాలిఫికేషన్ అయితే గ్రూప్ సి విభాగంలో మనకి స్టెనోగ్రాఫర్ టోటల్‌గా మీకైతే ఇందులో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో, కానీ మీకైతే ఖచ్చితంగా 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ మీకు రాయడం అయితే రావాలి ఫ్రెండ్స్. మినిమమ్ 40 వర్డ్స్ పర్ మినిట్స్ మీకు స్పీడ్ అయితే రావాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ సి, గ్రూప్ సి విభాగంలో మనకి ఇందులో టోటల్‌గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో, ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకొని ట్రై చేయండి గైస్. ఫీస్ కూడా మీకు చాలా తక్కువ. మీకు ఫీస్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. వీడియో దగ్గర స్కిప్ చేయకండి. సో, ఇక్కడ మనకి లెవెర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మనకి సాలరీ వచ్చేసి మీకు 19,900 నుంచి మీకు ₹63,200 మీకైతే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మనకి రూమ్స్, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి మనకి. సో, దీనికైతే మీ క్వాలిఫికేషన్ 12థ్ క్లాస్ చదివుండాలి. అంటే మీకు ఇంటర్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి గైస్. అండ్ ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఆఫ్ కంప్యూటర్ మీకు ఈ లోవర్ డివిజన్ క్లర్క్ మనకి ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అందుట్లో మీకు ఏమేమి ఉంటాయంటే మనకి ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్స్ రావాలని చెప్తున్నారు. అండ్ హిందీ టైపింగ్ మీకు 30 వర్డ్స్ పర్ మినిట్స్ రావాలి. సో, ఈ రెండిటికి మనకి టైం వచ్చేసి ఓన్లీ మీకు 10 మినిట్స్ మాత్రం వాళ్ళైతే ఇస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫార్మాస్యూటిక్‌లో మనకి గ్రూప్ 1 విభాగంలో మనకి ఇందులో అయితే మీకు 12 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికైతే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోతే అప్లై అయితే చేయకండి గైస్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి విభాగంలో మనకి ఇందులో టోటల్‌గా 107 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకి ఎంటీఎస్ ఫార్మసీ అని, ఎంటీఎస్ ఫీల్డ్ అటెండర్ అని ఇక్కడ చాలా ఉన్నాయి మనకి ఎంటీఎస్ వార్డ్ బాయ్ అని, వార్డ్ ఆయా అని, సో ఎంటీఎస్ యానిమల్ అటెండెంట్ అని. సో, ఇట్లా ప్రతీది మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో ఇయన్నీ అయితే వస్తాయి మనకి. సో, ఇందుట్లో మనకి టోటల్‌గా 107 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే క్వాలిఫికేషన్ మినిమమ్ మీకైతే ఐటీఐ పాస్ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఐటీఐలోనే ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్న లేదంటే 10థ్ క్లాస్. ఇక్కడ మనకి 10థ్ క్లాస్ ఇచ్చారు వాళ్ళు. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే మనకి మెయిన్‌గా 10థ్ క్లాస్ మినిమమ్ క్వాలిఫికేషన్. 10థ్ క్లాస్ ఉన్న ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ ఇందులో మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ గ్రూప్ సిలో ఇందుట్లోనే మనకి టోటల్‌గా ఇందులో 72 వేకెన్సీ ఉన్నాయి ఇంకా మనకి. సో, దీనికైతే కూడా మీకు 10థ్ క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలి గైస్. సో, ఇలా మీరు చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకైతే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి స్టెనోగ్రాఫర్‌కి అండ్ కొన్ని స్కిల్ టెస్ట్‌లు చెప్పాను మనకి. ఆ స్కిల్ టెస్ట్‌లో మనకి మెయిన్‌గా ఏమేం టాపిక్స్‌కి స్కిల్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 2లో ఇందులో మనకి పోస్టుల ప్రకారంగా మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఇక్కడ స్టెనోగ్రాఫర్ మాత్రం మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. సో, ఇందులో మనకి లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ మనకైతే వాళ్ళు ఇంగ్లీష్ అయితే ఉంటుంది గైస్. దీనికైతే మీకు డ్యూరేషన్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకైతే ఇంగ్లీష్ అయితే 55 మినిట్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్ అనేది. ఇక్కడ చూడండి సో, మనకి ఇక్కడ వాళ్ళైతే మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో, ప్రతిదీ మీకు చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయితే అవుతుంది. మీకు ఈ సిలబస్ కావాలంటే డైరెక్ట్‌గా స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్ మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేనే మీకు సిలబస్ అనేది పంపిస్తాను. మనకి గ్రూప్ సి అంటే మన స్టెనోగ్రాఫర్ గాని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ అనేది మనకైతే ప్రాసెసింగ్ ఫీజు ₹100 అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి వాళ్ళకైతే మనకి అప్లికేషన్ అంటే ఎగ్జామ్ ఫీజ్ అనేది మీకైతే ₹200 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, టోటల్‌గా మీరైతే
ఒక ₹300 అప్లికేషన్ ఫీజ్‌గా మీరైతే పేమెంట్ చేయాలి వాళ్ళకి. సో, ఇది కూడా మీరు కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా చేయాలి ఫ్రెండ్స్. ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారాదే కాదు. వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు మనకి. పేమెంట్ గేట్‌వే ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనకి క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు. సో, చాలామంది ఆఫ్‌లైన్ ద్వారా చేస్తాం అని అనుకుంటారు. కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి గైస్. మీకు స్టెనోగ్రాఫర్ రోల్‌కి మనకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పాం కదా! సో, ఆ ఎగ్జామ్స్ మీకు సెంటర్స్ వచ్చేసి మనకి అహ్మదాబాద్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ లేదా మనకు చాలా ఇచ్చారు. హైదరాబాద్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఆంధ్ర సైడ్ చూసుకున్నట్లయితే వాళ్ళకైతే విజయవాడ కూడా ఇచ్చారు మనకి. సో, ఈ లొకేషన్స్‌లో మీరు ఎగ్జామ్ వెళ్లి ఆఫ్‌లైన్‌లో అయితే ఖచ్చితంగా రాయాలి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను మనకి డైరెక్ట్‌గా మీరైతే ఇలా ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. గైస్ నేనైతే ఫోటోషాప్ కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు డైలీ ₹1000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక థంబ్‌నెయిల్‌కి మనకి బయట ₹500, ₹1000 చార్జ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థంబ్‌నెయిల్‌కి ₹500 చార్జ్ చేసిన డేకి 2 థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేసినా సరే మీరు ₹1000 ఎర్న్ చేసుకోవచ్చు. సో, అలాంటి కోర్సెస్ నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోటోషాప్‌లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రోల వరకు అయితే నేర్పిస్తాము. అది కూడా మీకు తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైతే నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉందో ప్రాక్టీస్‌కి ఫోటోస్‌తో మొత్తం మేమే మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈచ్ క్లాస్ వచ్చేసి మీకు 1 అవర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా మన దగ్గర 30 క్లాసెస్ అయితే ఉన్నాయి. సో, టోటల్‌గా మీకు 30 రికార్డింగ్స్ అనేవి మేము మీకైతే ₹499గా ప్రొవైడ్ చేస్తాము. ఇది మీకు లిమిటెడ్ టైమ్ ఆఫర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఫోటోషాప్ కోర్స్ గ్రూప్‌లో లింక్ అయితే ఇచ్చాము. అందుట్లో జాయిన్ అవ్వండి గైస్ మీకు. లేదా నేనే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. అంటే హైదరాబాద్‌లో ఉంటున్న ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను గైస్. అందుట్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మన గ్రూప్‌లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.